గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. 12 మంది పోలీసులపై వేటు వేసింది. ఇక గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసులను సస్పెండ్ చేశారు. చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నించినటువంటి ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ సందర్భంగా నిర్ధారించారు. అరడల్పేట్ అండ్ పట్టాభిపురం నగరపాలెం పిఎస్ పరిధిలో సిఐ, ఇద్దరు ఏఎస్ఐలు, 6 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. 12 మంది పోలీసులపై వేటు వేసింది. గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసులను సస్పెండ్ చేశారు. ఇక చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నించిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. అరడల్పేట్ పట్టాభిపురం నగరపాలెం పిఎస్ పరిధిలోని సిఐ, ఇద్దరు ఏఎస్ఐలు, 6 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే గోరంట్ల మాధవ్ వ్యవహారం ఉందో అది ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా కూడా భావించింది. ఎస్పీ ఆఫీసులోకి అతను రావటం, అదే విధంగా కూడా ఎస్కార్ట్ వాహనంలో తెస్తున్నటువంటి ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఆ కిరణ్ మీద దాడికి ప్రయత్నించడం, అతను ఎస్పీ ఆఫీస్ లోనే దాడికి ప్రయత్నించి అతను తీసుకెళ్లాలని చూడటం, ఇటువంటి విషయాల మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా విచారణ జరిపిన తర్వాత మొత్తం 14 మందికి సంబంధించి పోలీసు సిబ్బందిని అయితే ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఎవరైతే అరండాలపేటకి సంబంధించినటువంటి సిఐ అయినటువంటి రత్నస్వామి, అలాగే ఇక రామాంజనేయులు అనేటువంటి ఈ ఎస్ఐని, అలాగే ఇక దీనికి ఇంటెలిజెన్స్ డిఎస్పీగా ఉన్నటువంటి సీతారామయ్యని మాత్రం విఆర్కి పిలిచారు. మిగతా 2 ఏఎస్ఐల్ని, అలాగే మరో 6 కానిస్టేబుల్స్ ని కూడా దీనికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ సరెండర్లో ఉన్నటువంటి నేపథ్యంలో అతని మీద ఏ విధంగా దాడి చేస్తాడు, దాడి చేసేటువంటి సమయంలో ఎస్కార్ట్ గా ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా స్పందించారు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపిన మీదట ఈ సస్పెండ్ అయితే మాత్రం చేసినట్టు కూడా తెలుస్తుంది. గోరంట్ల మాధవ్ కి సంబంధించి పిన్ టు పిన్ వ్యవహారం ఈ కిరణ్ ని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో పిన్ టు పిన్ అతనికి తెలిసినట్లుగా కూడా ప్రభుత్వం అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత దానికి కారణమైనటువంటి అప్పుడు ఎస్కార్ట్ గా ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది పూర్తిగా కూడా విచారించి వాళ్ళ అజాగ్రత్త, వాళ్ళలో కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలానే ఇలా జరిగిందా అని భావించిన మీదట ఈ సస్పెండ్ చేసినట్లు కూడా తెలిసింది. మొత్తానికి ఒక సిఏ, 2 ఎస్ఐలు, అలాగే 2 ఏఎస్ఐలు, మిగతా 6 వచ్చేసి కానిస్టేబుల్స్ ని మాత్రం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ డిఎస్పీగా ఉన్నటువంటి సీతారామయ్యను మాత్రం విఆర్ కి పిలిపించినటువంటి పరిస్థితి కనపడింది. మరింతగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో కూడా మరికొన్ని అంశాలు బయటకు పడిన మీద దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ రవికృష్ణ.